గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఉన్నారు ఆధ్యాత్మిక గురువు, అలాగే శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద గారు. నమస్కారం స్వామి. నమస్తే అమ్మా. శరన్నవరాత్రులు రాబోతున్నాయి. దుర్గమ్మవారు నవరాత్రులు నవదుర్గలుగా పూజిస్తాము. అలంకారాలు, రూపాలు, నైవేద్యాలు ఇవన్నీ కదా. ఎలాగో శ్రీపీఠం అమ్మవారిదే. మనం ఇంతసేపు అమ్మవారి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాబోయేటువంటి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రాముఖ్యత, ప్రత్యేకత, విశిష్టత. మనం నవరాత్రి అనగానే ఇప్పుడు అనుకుంటున్నాం ఏది శరన్నవరాత్రులు ఇప్పుడు వచ్చేది అనుకుంటాం. కానీ మన సంస్కృతిలో 6 నవరాత్రులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క నవరాత్రి, ఋతువుకి ఒక క్రతువు. ఋతువు మారినప్పుడల్లా నవరాత్రి చేసుకుంటాం మనం. అందులో వసంత నవరాత్రులు, తర్వాత గుప్త నవరాత్రులు, ఇలా రకరకాల నవరాత్రులు. అలా 6 నవరాత్రులు చేయాలి మనం. ఎందుకనంటే ఈ నవరాత్రులు ఇందాక చెప్పాను కదా, ఏదో దేవుడికి ఏదో చేశామని కాదు. ఇది ఒక గొప్ప కమ్యూనికేషన్. ఏంటనంటే సీజన్లో మనల్ని మనం సీజనింగ్ చేసుకోవడం. సో సీజనింగ్ అంటే మనం ఇప్పుడు కుకింగ్ వేర్ కొంటాం ఏదో ఒకటి, దాన్ని సీజన్ చేస్తేనే కదా వాడుతాం మనం. సో ఆ టెప్పర్ వేరే ఏదో అంటారు కదా, అది ఐరన్ది. అవన్నీ కొన్న తర్వాత డైరెక్ట్గా పట్టుకొచ్చి కుక్ చేయం మనం. కుండైనా సరే సీజనింగ్ చేసి దాన్ని కుక్ చేసుకుంటాం. అలాగా ఈ సీజన్లో, ప్రతి సీజన్లో మనల్ని మనం ఒక సీజనింగ్ చేసుకోవడం, మనల్ని మనం ఒక స్పిరిచువల్గా ఎలివేట్ చేసుకోవడం, మనలో ఒక శక్తిని మనం నింపుకోవడం, ఇదే నవరాత్రి యొక్క లక్ష్యం. ఆ శక్తిని నింపే దిశగానే అక్కడ మేము మహాప్రసాదం పెట్టినా, ఆ దీక్ష చేయించిన వాళ్ళు 50,000 మంది అమ్మ. చదువు ఉండదు కొంతమంది అద్భుతమైన డాక్టర్లు అందరూ ఆ వరుసలో కూర్చుని ఉంటారు. సో ఒక్కొక్క సీజన్ మారేటప్పుడు నేచర్లో చాలా పరిణామాలు వస్తాయి. అది మన బాడీ మీద పడుతుంది. ఇప్పుడు ఎండాకాలం వచ్చేటప్పటికి మన బాడీ ఒక రకంగా ఉంటుంది. మీరు గమనించండి ఎంత గొప్ప నేచర్ అంటే, ఎండాకాలంలో బాడీ అంతా వేడిగా ఉంటుంది, పొత్తుకడుపు దగ్గర చేయి పెడితే చల్లగా ఉంటుంది. చలికాలంలో బాడీ అంతా చల్లగా ఉంటుంది, పొత్తుకడుపు దగ్గర పెడితే వెచ్చగా ఉంటుంది. అలాగనే మనం మడుగులు అంటారు కదా, ఇసుకని తవ్వితే నీళ్ళు వస్తాయి కదా. చలికాలంలో మీరు తవ్వండి కొద్దిగా వెచ్చగా వస్తాయి, ఎండాకాలం తవ్వండి చల్లగా వస్తాయి. అంటే నేచరు ఒక సైకిల్ అన్నమాట అది. ఆ సైకిల్ని మన ఋషులు కనిపెట్టి మన ఆరోగ్యాన్ని బాగుపరుచుకునేదానికి నెంబర్ 1 మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఎలా తినాలి, ఎంత తినాలి, ఇవన్నిటినీ కూడా ఒక దీక్ష అనే దాంట్లో పెట్టి మనకు పెట్టారు. అంటే మనం దేవుడు అంటే మనం గౌరవిస్తాం. ఏదో ఊరికి నీ ఆరోగ్యం అనేట ఏముంది, ఈరోజు కాకపోతే రేపన్నా బాగుంటుంది, ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటాం అనుకుంటాం, తినేసేసి ట్యాబ్లెట్ వేసుకుంటాం అనుకుంటాం. కాదు, దేవుడు అనేటప్పటికి ఏంటంటే మనకు ఒక సీరియస్నెస్ వస్తుంది, ఒక డిసిప్లైన్ వస్తుంది. సో అందుకని దీంతో ర్యాపప్ చేయడమే కాకుండా స్పిరిచువల్గా కూడా ఎలివేట్ అవ్వాలి. నాట్ ఓన్లీ హెల్త్, స్పిరిచువల్గా ఎలివేట్ అవ్వాలి ఒక వ్యక్తి. అలాగనే మనస్సులో ఆ ఈక్విలిబ్రియం, ఆ సమతుల్యత అనేది నిలబెట్టుకోవాలి. మానసికంగా, శారీరకంగా, బౌద్ధికంగా ఈ సాధన, ఈ దీక్ష అనేటువంటిది మన వాళ్ళు పెట్టారు. కాబట్టి నవరాత్రి అంటే 9 రాత్రులని కదా అర్థం. ఎందుకు 9 రాత్రులు అంటే ఆ సీజన్ ఆరంభమైన మొదటి రోజు నుంచి 9 రోజులు. ఈ 9 రోజులు కనుక మనం ఒక దానికి అలవాటు పడిపోతే మన బాడీ ఆ సీజనింగ్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ 50 డేస్ ఏదైతే ఉంటుందో హాయిగా గడిపేయచ్చు మనం ప్రశాంతంగా. అంటే మన ఋషులు కనిపెట్టినటువంటి విధానంలో ఇది ఒక ఆరోగ్య ప్రక్రియ, మానసికమైనటువంటి ఒక ఉన్నత స్థితిని సూచించేది. అలాగనే మన ఆత్మకు సంబంధించి, సోల్కి సంబంధించి ఎలివేటింగ్ ప్రాసెస్ని చెప్పారనమాట, స్పిరిచువల్ ప్రాసెస్. కాబట్టి నవరాత్రి దీక్ష అనేది ఈ 3టికి ప్రధానం. దీని ద్వారా ఏమైపోతుందంటే నెక్స్ట్ నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు తెలియకుండా ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు గమనించారో లేదో, అయ్యప్ప మాల వేస్తారు 41 రోజులు. మీకు ఐడియా ఉంది కదా, అయ్యప్ప స్వామి ఉన్నాడా, కేరళలోనే ఉన్నాడా, ఉంటే అది నిజంగానా కాదా పక్కన పెట్టేద్దాం. వాడు ఆ మాల వేసుకోగానే మందు మానేస్తున్నాడమ్మా, సిగరెట్ మానేస్తున్నాడు. ఏమిటంటారు అది? ఒక డిసిప్లైన్, సైకలాజికల్గా ఒక ట్యూన్ జరుగుతుంది. మామూలుగా ఈ మందు తాగే వాళ్ళను సిగరెట్ మానిపించాలంటే వాళ్ళు ఏదో ఒక ఇది ఇస్తారు, మెడిసిన్స్ ఏవో, అవి ఇస్తే వాళ్ళకి హేట్రెడ్నెస్ వస్తుందని. అసలు ఏ మందు లేకుండా మంత్రానికి చింతకాయలు రాలుతాయా అన్నారు చూసారా? మంత్రానికి తలకాయ వాలిపోయింది కదా దానికి.
అంత తాగకుండా ఉండలేనివాడు ఎలా ఆపుతున్నాడమ్మా? నాకు అర్థం కాదు. ఏమిటి దాంట్లో మహిమ? అది మన ఋషులు కనిపెట్టినటువంటిది. అంటే మనస్సుకి ఒక శక్తిని ఇవ్వడానికి ఈ ప్రక్రియలన్నీ పెట్టారు. మనస్సు బలహీనపడకుండా, బలహీనపడే మనస్సుకి ఇది ఊతమిచ్చి నిలబెట్టడానికి ఇచ్చారు. కాబట్టి మనం దీన్ని అలా యాక్సెప్ట్ చేస్తాం. మహాశక్తి అంటాం, ఆదిశక్తి అంటాం, ఆ తర్వాత ముగ్గురు అమ్మలు అన్నాం. 9 రోజుల పాటు నవదుర్గలు అని పూజించడం, రోజుకొక అవతారం, రోజుకొక నైవేద్యం, రోజుకొక కలర్, రోజుకొక రూపం. ఎందుకలా? అంటే మనము ఇప్పుడు మీరు మీ అమ్మాయి మిమ్మల్ని ఏమని పిలుస్తుంది? అమ్మ. అవునా? మీ చెల్లి అక్క. మీ అమ్మ కూతురు అంటే బిడ్డ కదా. మీ భర్త భార్య. నలుగురికి మీరు 4 రూపాల్లో కనపడుతున్నారు. మీరు 4 రూపాలు ఉన్నారా? చెప్పండి. కాదు, ఒక్కదాన్ని. ఆ? ఒక్కదాన్ని. మరి నలుగురికి ఒక్కడిగా కనపడుతున్నారా మీరు? 4గా కనపడుతున్నారుగా, కానీ 4 లేదుగా, ఒకటేగా. కాబట్టి మనము అమ్మని ఆ రూపాల్లో ఆరాధిస్తున్నాం. అంటే మన యొక్క లోపల ఉన్న సంకల్పము, కోరిక ఆ రూపంతో మనం ఆరాధించి తీర్చుకోగలుగుతున్నాం. అంతేగాని ఉన్నది సత్యం ఒకటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒక్కటే అమ్మ అనేది ఒక్కటే సత్యం. ఇవన్నీ మన యొక్క సంకల్పాలు, మన యొక్క ఆరాధన వైశిష్ట్యాలకి తగ్గట్టుగా మంత్రాలు అన్నీ కూడా అమ్మవారే. దాంట్లో ఏమీ లేదు. సో ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగానేనా మహాశక్తి యాగాన్ని ఇప్పుడు 1000 కోట్లు చెయ్యాలని సంకల్పం పెట్టుకున్నాం. 1000 కోట్ల కుంకుమార్చన. సో ఇప్పటికి 200 కోట్లు పూర్తయింది. 2 సంవత్సరాలు చేశాం. ఇప్పుడు 3వ సంవత్సరం 300 కోట్లు అవుతుంది. దాంతోపాటు 1 కోటి మందికి భోజనం పూర్తవ్వాలి. 1000 కోట్ల కుంకుమార్చన జరగాలి. లక్షల ఆహుతులతో దేవతలందరికీ కూడా ఆ హోమాలు, అనుష్ఠానం అది జరగాలి. వచ్చిన వాళ్ళకి తృప్తిగా మంచిగా ఆహారం పెట్టాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. దట్స్ ఇట్. ఇప్పుడు 1000 కోట్లు అన్నారు అంటే 200 కోట్లు పూర్తి అయిపోయాయి. అంటే ఒక 10 ఏళ్ల పాటు, అంటే 8 ఏళ్ల పాటు, అంటే 10 ఏళ్లలో అవ్వాలని పెట్టుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే సంఖ్య విపరీతంగా అయ్యారు కదా. ఇప్పుడు 11 రోజుల్లో అవుతుంది అనుకునేది మాకు 7 రోజుల్లో 8 రోజుల్లో పూర్తి అయిపోతుంది. ఇలా కనుక ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పోతే మేబీ 7 ఏళ్లలో పూర్తి చేసేయచ్చు. కానీ ఆపను, 10 ఏళ్ళు పూర్తి చేయాలనుకున్నాం, 10 ఏళ్ళు పూర్తి చేయాలి. 10 అనేది ఎందుకు పెట్టుకున్నారు మీరు? దశ అంతేనా? 9 మనం నవరాత్రులు అన్నప్పుడు నవదుర్గలు 9. పండగ ఎప్పుడు చేస్తారు? నవరాత్రుల తర్వాత దశమి రోజు చేసుకుంటారు. దసరా కదా. దశమి అంటే ఏంటి? విజయం కదా, విజయ తిథి కదా. అందులో దశ అంటే మన జ్యోతిషపరంగా ఒక దశ అంటే ఏం దసరా, వీడికి ఏం దశ పట్టింది, ఒక ఫేజ్. దశ అనేది ఒక ఫేజ్. ఇది ఒక 10 years ఒక ఫేజ్ ఇలా పెట్టుకొని చేస్తున్నాం. రైట్ వర్డ్, ఫేజ్ ఇస్ రైట్ వర్డ్. ధన్యవాదాలు స్వామి. మళ్ళీ మీరు చెప్పినట్టుగా మీ శ్రీపీఠమే కాదు, ఆ తర్వాత మహాశక్తి యాగం, ఆ తర్వాత మీరు స్వయంగా వంట చేసి పెడతా అన్నారు కాబట్టి అది కూడా ఉంది. 3 ఒకేసారి రండి. తప్పకుండా మీరు వస్తే ఇప్పుడు మా అమ్మగారు అనుకుని చక్కగా మీకు అన్ని పెడతాను. మా అమ్మగారికి కొన్ని ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. షీఈస్ వెరీ చూజీ. మీకు పెడతాను తప్పకుండా. రండి. తప్పకుండా. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.